నమస్తే. నేను మీ ఉపరి శేఖర్ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ నా సగర జాతి బిడ్డలందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షునిగా మీకు ఒక పిలుపునిస్తా ఉన్నాను. రేపు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతో తెలంగాణ బంద్ను నిర్వహిస్తా ఉన్నది. ఇందులో సగరులమందరం కూడా భాగస్వాములం అవుదాం. బీసీలకు 42% ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించే వరకు ఇక్కడ ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్లు కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కానీ ఇవ్వడానికి వీల్లేదనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని ఈరోజు బీసీ సంఘాలన్నీ ఏకమై మరి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ బంద్ తెలంగాణ బంద్ను సంపూర్ణంగా నిర్వహించే క్రమంలో సగరులమందరం కూడా బీసీలలో ఒక కులంగా మనమందరం కూడా భాగస్వాములం అవుదాం. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండేటువంటి సగర బంధువులు, సగర సంఘాల నాయకులు, ప్రత్యేకంగా జిల్లా నాయకులందరూ కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని మరి అందరిని కూడా మన యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో ఫస్ట్ స్టెప్ ఈ తెలంగాణ బంద్. ఈ బంద్లో మనమందరం కూడా ఇతర కులాలతో పాటు ప్రత్యేకంగా మనము అందరం కూడా మన కండువా వేసుకొని మన యొక్క బీసీ నినాదాలతోని ఈ బంద్ను సంపూర్ణంగా నిర్వహించడం కోసం గ్రామం నుంచి మొదలుకుంటే మండలము, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరం కూడా ఇన్వాల్వ్ అయిదాం. ఈ ఉద్యమంలో అన్ని కులాల కంటే ముందుగా సగరులుగా మనం జిల్లాల్లో ఉండేటువంటి నాయకత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ఏదైతే బంద్ను విజయవంతం చేయడం కోసం కూడా అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా మీకు పిలుపునిస్తా ఉన్నాను. జై బీసీ, జై పూలే, జై సగర, జై భగీరథ.